అందరూ వచ్చి గేట్ ఇనాగరేషన్ కోసం అందరూ రావడం ఈ యొక్క గ్రేవ్యార్డ్ డెవలప్మెంట్ కోసం ఉన్న కమిటీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ అందరి సహకారం అందాలని కోరుకుంటూ మన మైనంపల్లి హనుమంతరావు అన్నగారు కూడా దీనికి 30 లక్షల దాకా ప్రపోజల్ పెట్టినారు. శాంక్షన్ అయితే కొంచెం డెవలప్మెంట్ కోసం ఆ బాత్రూమ్స్ కానీ ప్లస్ గేటు ఇక్కడ ఉన్న డ్రైనేజ్ లైన్ అన్ని వర్కులు చేయించుకుంటామని చెప్పి ఆలోచనలతో అన్నకు ఒక ప్రపోజల్ తీసుకుపోతే అన్న వెంటనే స్పందించి ఈ యొక్క అదేవిధంగా డెవలప్మెంట్ కోసం అన్న సహకారాన్ని పూర్తిగా అందించినందుకు అన్నకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇది నలుగురు పని కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ యొక్క డెవలప్మెంట్ కోసం అందరూ సహకరించి ఏ ఇబ్బందులు రాకుండా డెవలప్మెంట్ మంచిగా జరగాలని విధంగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా సహకరించాలని మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గారికి శ్రీరామన్న గారికి ఇక్కడ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కూడా చాలా మంది ముందుకు వచ్చి మేము ఇస్తామని అనుకుంటున్నాం కూడా చాలా సంతోషం. అందరూ ఈరోజు గేట్ మోసం చేయడానికి అందరూ వచ్చినందుకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇప్పటిది కాదు 200 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. ఈ శ్మశాన వాటిక చాలా పురాతనమైనది, కానీ ఇక్కడ డెవలప్మెంట్ మాత్రము నామమాత్రంగా ఉన్నది. దాని గురించి మేము సుభాష్ నగర్ వాసులము చాలా కష్టపడి ఇంతకు పూర్వము పిఎల్ భిక్షపతి అధ్యక్షత ఉన్న ఈ యొక్క కమిటీ ఏర్పడింది. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత రమేష్ గారిని అధ్యక్షుడిగా మరియు నేను జనరల్ సెక్రటరీగా ఈ యొక్క కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీతో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా బస్తీ వాసులు కోఆపరేషన్ చాలా తక్కువ ఉండడంలో మనము ఈ ప్రతి ఒక్క వాళ్ళను కోఆపరేషన్ అడుగుతున్నాము. మరియు ఈ యొక్క ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హనుమంతరావు ఆయన పీరియడ్లో కొన్ని కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు కూడా ఆ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. కానీ ఇక్కడ మనము ఈ యొక్క గేట్ ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ గేటుకు కొన్ని అడ్డంకాలు వచ్చినా ఇప్పుడు మాత్రము ఈ గేటు మాత్రము తప్పకుండా మన మైనంపల్లి హనుమంతరావు గారు ఏవైతే ఫండ్స్ రిలీజ్ చేయించారో అవన్నిటి గురించి మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేశాము. సారు చెప్పినట్టుగా పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నది ఆయన ఉద్దేశం. మేము కూడా అదేవిధంగా అందరం అన్ని వర్గాల నుంచి ఫండ్స్ వాళ్ళు అందించడం వల్ల ఈ గ్రేవ్యార్డ్ అభివృద్ధి పనులు ఇంకా ముందుకు సాగడం, దానికి మైనంపల్లి హనుమంతరావు గారు కానీ ఇతరు దాతలు కానీ అందరూ సపోర్ట్ చేయడం అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఇది అందరికీ సంబంధించినాను ఇది కాబట్టి నేను ఇక్కడ కూడా దీన్ని ప్రోత్సహించాలని ఈ అవకాశం కమిటీలో ఉన్నాను. ఇక్కడ ముందు చాలా పాతది శ్మశాన వాటిక, అప్పుడు అంత డెవలప్ లేదు. కానీ ఇప్పుడు వచ్చిన కమిటీ వాళ్ళు బాగా ముందు వాళ్ళు కూడా చేశారు. దానికన్నా ఎక్కువ ఇప్పుడు బాగా ఇంప్లిమెంట్ అయింది. అందరు యూనిట్ ఉండి చేస్తున్నారు. ఈరోజు గేటు స్థాపిస్తున్నారు. దానికి మేమందరం కృషి చేసి గెట్ టుగెదర్ అయినాము. అందరికీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ